80 ఏళ్ల శివాలయానికి తాళమేసిండ్రు. ఎందుకు అనంటే పోరంబోకు ల్యాండ్. ఇది జరిగింది ఎక్కడ అంటే ఎవరైనా కళ్ళు మూసుకొని చెప్పొచ్చు కేరళలో జరిగింది అని. అనంత పద్మనాభ స్వామి గుళ్ళ బంగారు కడ్డీలు, వెండి కుండలు గాయబైతాయి. గురువాయూర్ టెంపుల్ల 100 కిలోల ఏనుగు దంతాలు మాయమైతాయి. శబరిమలైల ద్వారపాలకుల బంగారు కవచాలు మాయమైతాయి. ఇక ఆఖరికి ఎన్నో 100 కిలోమీటర్లు జర్నీ చేసి దేవుణ్ణి చూసి దర్శనం చేసుకోవాలని వచ్చే భక్తులకి పచ్చి మంచి నీళ్లు కూడా సప్లై చేయరు. See, children also facing so many problems. See, the police also not caring about the people, not giving the water also properly. ఎన్ని చేసినా కానీ గుళ్ళకొచ్చుడు మాంతలేరు. ఏం చేయాలి? గుళ్ళకు తాళాలేయాలి. ఇది జరిగింది నెయ్యట్టింకల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఒక శివాలయానికి. అక్కడున్న మున్సిపాలిటీ ఆఫీసర్లు కొంతమంది పోలీసుల సహాయం తీసుకొని పోయి ఆ గుడిని సీజ్ చేసిండ్రు. మరి దీని మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అనంటే ఎస్డిపిఐ పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు ఇలాంటి కాంట్రవర్షియల్ పనులే చేస్తూ ఉంటుంది. కేరళలో విపరీతాలు ఎట్లుంటాయి అనంటే కోయంబత్తూర్ బాంబ్ బ్లాస్ట్ లో కన్విక్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెస్ మీట్ పెడతాయి అన్నట్టు. మానవతా దృక్పథంతో మా వాళ్ళని ఇడిచేయచ్చు కదా అని తమిళనాడు గవర్నమెంట్కి. దానికి కేరళలో అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఆ తమిళనాడు గవర్నమెంట్ వదిలేసినా వదిలేస్తుంది. ఎందుకంటే గతంలో ఇట్లనే టెర్రరిస్టులని క్షమాభిక్ష పెట్టి వదిలేసిన చరిత్రలకు ఉన్నది, మీకు గుర్తున్నది కదా. ఈ కేరళలో కథలు ఎట్లుంటాయి అంటే హిందువులలో భక్తులనే టార్చర్ పెట్టాలి, ఇక్కడ ముస్లింలలో టెర్రరిస్టులు అయినా సరే వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలి. 22 முஸ்லீம் ஆயுள் சிறைவாசிகள் கருணை அடிப்படையில் விடுதலையாகணுங்கிறது எங்கள் சமூகத்துடைய நீண்ட நாள் கோரிக்கையாக இருந்துச்சு. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా నేను. సందు దొరికినప్పుడల్లా వీళ్ళ బుద్ధి ఎట్లా బయట పెట్టుకుంటారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మోహన్ లాల్ కొడుకుది డెబ్యూ సినిమా ఉన్నది కదా హృదయం అని. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, హిందూ హీరోయిన్ ఉంటుంది, ఆమెను తీసుకుపోయి పరోటా బీఫ్ తినిపిస్తుంటాడు ఆయన. ఆ బీఫ్ పరోటా తింటుంటే ఆ వెనకాలనేమో త్యాగరాయ గారు కీర్తన వస్తుంటుంది, నగు మోము అని చెప్పేసి, ఏదైతే హిందువుల దేవుళ్ళ పాటలు ఉన్నాయో ఆ పాట. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇదే సీన్ని రివర్స్ పెడతారా? అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఎవరైనా హీరోయిన్ ముస్లిం ఉందనుకో, ఆ అమ్మాయిని తీసుకుపోయి పందికూర తినిపించేది. అక్కడ పందికూర కూడా బాగానే తింటారు కదా కేరళలో, తెలుసు కదా మీకు. అట్లా పందికూర తినిపించే సీన్ పెడతారా? ఆ దమ్ముందా అక్కడ ఫిల్మ్ మేకర్స్కి? మళ్ళీ మీదకి వెళ్ళి గాడ్ జోన్ కంట్రీ అని అంటారు. అసలు ఎవడు పెట్టిండో కానీ ఆ బిరుదు. నిజంగా చెప్తున్నా కదా, దేవుడు పేరు పైన ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేస్తారు వాళ్ళే.